అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి అధిక ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికంగా సమయాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. ఆ విధానంలో కొంత తృప్తి అనేది తక్కువగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అధిక ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు అధికంగా మీరు నిర్ణయ సామర్థ్యంతో తీసుకోవడానికి చేసే వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నిర్ణయ సామర్థ్యం విషయంలో కానీ ఆలోచన విధానంలో కానీ తొందరపాటుతనం లేకుండా జాగ్రత్త వహించాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడానికి అదేవిధంగా న్యాయపరమైన విషయాల గురించి ఆలోచించడానికి తీసుకునే విషయాలన్నింటిలో కూడా చిన్నపాటి ఆలస్యాలు ఆటంకాలు అధిక ఖర్చులకు కూడా అవకాశం కనబడుతుంది కాబట్టి తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అదేవిధంగా మాట విలువ అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సుల్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే కుటుంబ వాతావరణంలో అనుకూలతల కొరకు అధికంగా ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా వృత్తిపరమైన విషయాల్లో లాభదాయకంగా ఉండే విధంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా పొందడానికి మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది. వ్యక్తిగత ఆలోచనలలో నిర్ణయ సామర్థ్యంలో చిన్నపాటి ఆలస్యాలు ఆటంకాలు కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తి స్థాయిలో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత అసంతృప్తి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. హృదయాందోళనని అధిగమించాలి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి కుటుంబ వాతావరణం మీద అధికంగా శ్రద్ధ తీసుకుంటారు. తల్లి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ఆలోచనలు ఖర్చులు చేస్తారు. ముఖ్యంగా గృహ వాహన విషయాల్లోనూ తల్లితో మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, వారితో చర్చలు జరపడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా చెప్పొచ్చు. అదేవిధంగా మీ వ్యక్తిగత ఆలోచనలలో అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద పూర్తి స్థాయిలో దృష్టిని కేటాయించాలి. నిద్రలేమిని అధిగమించాలి. ముఖ్యంగా సరి అయిన రెస్ట్ తీసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ విద్యా విషయాల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి.